V9 న్యూస్కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. హెడ్లైన్: విశాఖ రీడింగ్ రూమ్ ఎల్ఎంఐ చర్చ్ వద్ద ఈరోజు ఈస్టర్ సండే సందర్భంగా నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం. ముఖ్య అతిథిగా వంశకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యే మరియు కమిషనర్ ఇచ్చేశారు. పొలిటికల్ పార్టీస్కి అండదండలుగా ఉంటూ భారతదేశంలో ఒకప్పుడు క్రైస్తవులంటే హిందువులే, అయితే పరిస్థితులు బట్టి కాలక్రమేణా అది విద్వేషాలు రెచ్చగొడుతూ, ముఖ్యంగా ఎల్ఎంఎం చర్చ్ 200 సంవత్సరాల చరిత్ర సంఘం, హిందూ రీడింగ్ రూమ్ సంఘం, హిందూ రీడింగ్ రూమ్ ఎన్నడూ కూడా ఎటువంటి విద్వేషాలు గురి కాకుండా ఒక పరస్పరం అన్ని విషయాల్లో సహకరించుకుంటూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు. గుడ్ ఫ్రైడే ప్రపంచ మానవాళికి కాకపోయినా భారతదేశంలో గుడ్ ఫ్రైడే కానీ దానికి అనుగుణంగా యేసుక్రీస్తు మళ్ళీ పునరుద్ధానం చెందారు అన్నది చాలా తక్కువ మందికే తెలుస్తుంది. ఈ పునరుద్ధానం అన్నది చాలా అవగాహన లేక ఆయన యేసుక్రీస్తు మళ్ళీ లేచారు, అందుకే లెగబట్టే క్రిస్టియానిటీ ప్రపంచ మానవాళ్ళలో క్రైస్తవులుగా మారారే తప్ప యేసుక్రీస్తు కానీ గుడ్ ఫ్రైడేగా ఆయన సమాధిలోనే ఉండిపోతే ఈ రిజరాక్షన్ అంటారు ఇంగ్లీష్లో, పునరుద్ధానం అన్నది లేకపోతే క్రిస్టియానిటీ లేకపోవడం. ఆ ఉద్దేశంతో అంత ప్రతి మానవాళికి తెలియజేయాలనే ఉద్దేశంతో క్రిస్మస్ సెలబ్రేషన్, క్రిస్మస్ బిర్యానీ తినడం వేరు, ఈ బిర్యానీ తినడం వేరు. ఇది రిజరాక్షన్, ఈ యొక్క పండుగ నిజమైన పండుగ. అందుకే జరుపుకోవడానికి ఇది ముఖ్యంగా పేదవారికి. నేను అక్కడ బ్యానర్ రాసి ఉన్నాను, పేదలు కనికరించేవాడు ధన్యుడు అనేసి ఉన్నది. ఆ వాక్యంకి అనుగుణంగా బైబిల్లో ఉన్న దీన్ని బేస్ చేసుకొని ఈ అసోసియేట్ ఫామ్ చేస్తున్నాం. అంతేగాని ఎటువంటి విద్వేషాలు రెచ్చగొట్టడం కానీ కాదు. క్రిస్టియన్ మైనారిటీ ప్రొటెక్ట్ అసోసియేషను మంచి చేయాలని కోరుకుంటున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. మరి ఈ కార్యక్రమం ఉద్దేశం సిఎంపిఐ మరి ఆధ్వర్యంలో, అంటే క్రిస్టియన్ మైనారిటీ ప్రొటెక్షన్ అసోసియేషన్ తరఫున మరి ప్రెసిడెంట్ అయిన రాజశేఖర్ గారు, అలాగే చైర్మన్ ఉన్నగారు రాజ్ కుమార్ గారు, అలాగే సామల్ రాజ్ కుమార్, మరి అనిల్ పాల్ గారు, సత్యవతి పాల్ గారు, సంతోష్ కుమార్ పాల్, అలాగే చంద్రబాబు గారు ఈ ఆధ్వర్యంలో మరి కమిషనర్ ఆఫ్ పోలీస్ గారిని పిలిచాము. అలాగే మరి ఎమ్మెల్యే గారిని కూడా పిలిచాము. ఇక్కడున్న స్థానిక సంస్థ సంబంధించిన కార్పొరేటర్ని కూడా పిలిచాము. వీళ్ళందరూ కూడా సమక్షంలో ఏం లేదు, ఈరోజు పునరుద్ధాన యేసుక్రీస్తు పునరుద్ధాన ఫీస్ట్గా, అంటే యేసుప్రభు మరణాన్ని జయించి లేచిన విధముగా కొంతమందికి తెలియదు కాబట్టి ఈ యొక్క విందుని, అంటే సంతోషంతో ప్రేమతో ఈ విందును ఇవ్వబోతున్నాం. దానికి ఈ కార్యక్రమం చేపట్టడానికి మన కమిషనర్ మన మధ్యలో రాబోతున్న త్వరగా ఆయన 2 మాటలు పంచుకుంటారు. అయిన తర్వాత ఈ కార్యక్రమం అంతా స్టార్ట్ అవుతుంది. యేసుక్రీస్తు మరణం గెలిచినాను ఒక 3 సార్లు చెప్పాను. యేసుక్రీస్తు మరణాన్ని జయించారు. యేసుక్రీస్తు మరణాన్ని జయించారు. యేసుక్రీస్తు మరణాన్ని జయించారు. లేచెను. హల్లెలూయా. క్రీస్తునాడు లేచెను. హల్లెలూయా. ఎంఈఎస్బిఏ అసోసియేషన్ వైస్ చైర్మన్గా రాజశేఖర్ గారు ఇలాంటి మంచి కార్యక్రమాలు మాకు కూడా సహకరిస్తూ అసోసియేషన్కి వాళ్ళు మంచి కార్యక్రమాలు చేస్తుంటారు. అలాగే ఈరోజు ఈ సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషమైన విషయం. అలాగే చేస్తూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా రాజశేఖర్ గారిని కోరుతున్నాను. కావాలి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సీట్ గారు వస్తే ఒక చిన్న ఫోటో అక్కడ తెలుసు. పంపించమనండి, చెప్పండి. మనకంటే అవ్వదు.